అత్త ప్రార్థన చేసేవాడు ఏకీభవించదు. అత్త ప్రార్థన చేస్తాను ఉంటుంది, అత్తకు అర్థం అవుతుంటుంది కోడల స్వరం వినపడట్లేదని. వినపడదని కూడా తెలుసు అత్తకి, ఎందుకంటే నేనంటే అమ్మాయికి నచ్చదు. ఎందుకు నచ్చదు? ఒకవేళ నేనే తేడాగా ప్రవర్తిస్తున్నానేమో అమ్మాయితో, నేనే పొరపాటుగా ఉన్నానేమో అమ్మాయి విషయంలో. అప్పుడు అత్త ఏం చేయాలో తెలుసా? అత్త కోడలు ఇద్దరు అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు చేతులు పట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, కన్నీళ్లలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం. మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే సమాధానం రాదు. మరి ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు కావాలి. నేను కొన్ని విషయాల్లో నేను బాధ పెట్టినట్టున్నానమ్మా, దయచేసి నన్ను క్షమించు తల్లి, నన్ను మన్నించమ్మా. నీ తల్లిని అనుకోమ్మా, నీ తల్లి నీ ఎడల పొరపాటు చేస్తే మా అమ్మే కానీ క్షమిస్తావుగా, నన్ను అలాగే క్షమించు తల్లి. మరోసారి నేను అలా పొరపాట్లు జరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటానమ్మా అని అత్తగారంటే, లేదత్తమ్మా, నేను కూడా నీ ఎడల దురుసుగా ప్రవర్తించాను, పెద్ద చిన్న లేకుండా మాట్లాడాను, నన్ను క్షమించాలి అత్తమ్మా, నిన్ను కూడా నేను బాధ పెట్టానని కోడలంటే, ఆ ఇద్దరి మధ్య ఆ సమాధానం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. నిజం, అంత మంచి మనసున్న అత్త కోడలు ఎక్కడున్నారు? అంత మంచి మనసున్న అత్త కోడళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో, క్రైస్తవ సంఘంలో? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కదా. అంత సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా? కోడలు అంటది, నువ్వు చెప్పినట్టు నేను ఒప్పుకున్నా, ఆ మనిషి పోనీలేమ్మా అనే టైపు కాదు, ఇంకా 4 తిట్టిద్దన్నావు, నువ్వు ఒప్పుకోమంటున్నావు కదా, ఇంకా 4 తిట్టి 4 చెప్పిద్ది అని కోడలు అంటది. అయ్యా, మా కోడలు అందరిలాంటిది కాదయ్యా, నేను తేడా పడ్డానమ్మా అని ఒప్పుకుంటే, మా అత్త ఇదిగో తప్పు చేశాను నా ముందే ఒప్పుకుంది అని 10 మందికి చెప్పిద్దయ్యా అని ఇలా 24 చెప్పుకొని అసమాధానంతోనే బతికేస్తారు. ఆవేదనతో, కష్టాలతో, కన్నీళ్లతో, దుఃఖంతో, పరమునకు చేరని ప్రార్థనలు చేసుకుంటూ ఫలాలు లేని బ్రతుకుతా ఉన్న కుటుంబాలు నా తల వెంట్రుకలన్నీ. నేను చెప్పినట్లు అలాంటి సమాధాన హృదయం కలిగినటువంటి వాళ్ళని చూడండి మీరు. నా తప్పులు క్షమించమ్మా అని అత్తగారంటే, లేదత్తమ్మా నా తప్పులే ఉన్నాయి నన్ను క్షమించని ఇద్దరు సమాధానపడి ప్రభువా అని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని మోకాళ్ళు వేస్తారో, పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి దిగి రాకపోతే అప్పుడు అడుగు. అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవించి వాళ్ళ ఆత్మలో ప్రార్థన చేయటం మొదలు పెడతారు.